నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉన్నాం. ఏదైతే రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేశారో ఆ ప్రొటెస్ట్ చేసిన విషయంలో మాత్రం బీజేపీ పెద్ద ఎత్తున అభ్యర్థన చెప్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ నేతలైతే మాత్రం ఇక గాంధీ భవన్ అయితే మొత్తానికైతే మాత్రం ఇక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. మనతో పాటు చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. రాహుల్ గాంధీ నిరసన పైన బీజేపీకి ఉన్న అభ్యంతరం ఏంటి? నిరసన చేసే పద్ధతి ఎట్లున్నది? రెచ్చగొట్టే విధంగా యువకులని సక్రమార్గంలో తీసుకుపోవాలి. రెచ్చగొట్టి హింసకి ప్రేరేపిస్తున్నారు. నిన్న జరిగిన హింస ఏందది? అడ్డగోళ్ళు పోలీసులపై దాడులు, ఆస్తులపై దాడులు, కిందేసి పోలీసులని ఆర్ఎఫ్ఓలను తొక్కుతురు. అట్లాంటి పరిస్థితి ఏమవసరం? యువకులను ఒక మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. కానీ యువకులను దారి తప్పి ఇవాళ రాహుల్ గాంధీ కాలు ముక్కు దెబ్బ దాకంగా ఓ అంటారు. నిన్న ఎంతమంది యువకుల కాలు చేతులు ఇరిగినాయి. మరి దాని గురించి మాట్లాడరే? ఆర్ఎఫ్ఓలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇలా మేము కూడా ధర్నాలు చేస్తాం, కానీ పోలీసు వాళ్ళపై దాడి అయితే చేయలేదు. అసలు ఏం అవసరమైన ఆడ పోయి రెచ్చగొట్టే పని? ముందు నువ్వు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏం పరిస్థితి యువకులది ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన హామీలే చక్కగా చూడు. ఏ రోజు మాట్లాడవే నువ్వు? నీ రేవంత్ రెడ్డి మాట్లాడా, నువ్వు వచ్చి నువ్వు మాట్లాడవా? ఇలా పీసీసీ కూడా మాట్లాడరు. పార్లమెంట్ నడుస్తుంటే ఇలా ప్రపంచం మొత్తము చూసే విధంగా భారతదేశ పరువు తీసే ప్రయత్నం. మోదీ గారేమో భారతదేశాన్ని ఇలా నింగి కంటించి పెడితే వీళ్ళేమో పరువు తీసే ప్రయత్నం చేస్తారు. ఆ షెట్లిప్పి అప్పుడు ఎట్లా చేసారు వాళ్ళు? ఫారెన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు యూత్ కాంగ్రెస్ సిగ్గు లేకుండా షెట్లిప్పి తిరుగుతారు. బట్టలు ఇప్పి తిరిగే అవసరం ఏమున్నది? ఇలా మీరు ప్రజల బట్టలు మీరు కూడా తీస్తున్నారు. మీ హయాంలో దునియా స్కాములు, దాని గురించి మాట్లాడరు. స్కాములు చేసిన తీసుకొచ్చి ఇలా మంచి మంచి పదవులు ఇస్తారు, ఇలా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఇస్తారు. ఇలా తెలంగాణలో ఏం జరుగుతుంది? యువకులకు ఇచ్చిన హామీ ఏంది? దిల్సుఖ్నగర్లో పెద్ద ర్యాలీ జరిగింది. ఇలా లక్షల మంది యువకులు అసంతృప్తితో ఉన్నారు. దాని గురించి మాట్లాడవే? ఇలా తెలంగాణ యువకులు సభ పెడితే వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వవే? ఇలా సిగ్గు లేకుంటే ఇలా మీరు ధర్నా కార్యక్రమం పెట్టుకుర్రు, పోలీసు వాళ్ళ దగ్గర ఉండి తీసుకొని పోతుర్రు. ఇక్కడ మమ్మల్ని ఏమో బ్యారికేడ్లు వేసి దునియా ఆపే ప్రయత్నం చేస్తారు. ఏం జరుగుతుంది? నిరసన తెలియజేయడం మాకు రాదా? మాకు హక్కు లేదా? మీరేమో హింసతో కూడుకునే నిరసన తెలియజేస్తారు. ఇవాళ నిన్న దేశంలో ఉన్న అసాంఘిక శక్తులన్నీ ఢిల్లీలో ఉన్నాయి. వేరే దేశాలకు చెందిన ఫ్లాగ్స్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ జెండాలను తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఔరంగజేబు ఫోటోలు తీసుకుపోయి ప్రదర్శించి అంటే ఏం నేర్పుతున్నారు? ఆడ కూడా పోయి హిందుత్వానికి వ్యతిరేకంగా, హిందూ దేవులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఎటు పోయి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, మంచి పాలన నడుస్తుంది, ఓర్వలేరు, ఈ ప్రభుత్వంపై నిప్పు ఏమంటారు విషం కమ్మే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు గమనిస్తారు. ఇలా మిమ్మల్ని చీ అనే స్థాయికి మీరు తెచ్చుకుంటారు. ఎంత దిగజారి రాజకీయం మీకు అవసరమా రాహుల్ గాంధీ అని అడుగుతున్నారు. చాలామంది కూడా నీట్ విషయంలో ప్రభుత్వ తీరు బాగలేదు, అలాగే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించాలి, అలాగే విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్తున్న నిరసనకారుల యొక్క డిమాండ్ యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు పద్ధతి ప్రకారము కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాం. నీట్ ఎగ్జామ్ గురించి మీరు పార్లమెంట్లో చర్చ చేయండి. మళ్ళీ కూడా రీ ఎగ్జామ్ పెట్టిరు కదా. ఒక తప్పిదం జరిగితే డెఫినెట్గా రీ ఎగ్జామ్ పెట్టిరు కదా. పొరపాటు ఎక్కడి నుంచి జరిగిందో దానిపై బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా తప్పు చేస్తే ఉపేక్షించదు. చిత్తశుద్ధితోటి కలిగిన పార్టీ బీజేపీ పార్టీ. స్కీమ్ల పార్టీ మీది, స్కామ్ల పార్టీ. మీ కూటమే స్కామ్ల కూటమి. అంత దొంగలు, గడ్డి తిన్నోడు లాలూ ప్రసాద్ యాదవ్, మీ పార్టీలో ఎవరెవరు ఉన్నారు? మమతా బెనర్జీ, దేశద్రోహులు, విదేశీ సంస్కృతిని అవలంబించుకునే ప్రయత్నాలు మీరు చేస్తారు. సిగ్గు అసలు వీళ్ళకి అసలు మాట్లాడే అర్హతనే లేదు. ఇలా మీ రిజల్ట్ దేశంలో ఏముంది? బీజేపీ ఎన్ని రాష్ట్రాలలో ఉంది, మీది ఎన్ని రాష్ట్రాలు ఉంది, దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. వీళ్ళకి బర్దాష్ అయితే లేదు. మా ప్రభుత్వాన్ని ఢీ కొట్టాలంటే వీళ్ళతో కాదు, రాహుల్ గాంధీతో ఆయనతో కూడా కాదు. ఆయన జోకర్ లెక్క చూస్తారు. ఆయనని ఎవరు సీరియస్ పొలిటీషియన్గా ఆయనని ఎవరు తీసుకురు చెప్పండి? వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఏది కూడా రెచ్చగొట్టి యువకులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీలో వాళ్ళకి పోవాల్సిన అవసరం ఏముంది? ఆమ్ ఆద్మీతో వీళ్ళు పోవాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళు జనాలు కనబడుతున్నారు అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది మొత్తంగా కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. యువకులను కూడా రెచ్చగొట్టి వాళ్ళను అరెస్ట్ అయ్యేలాగా అరాచక శక్తులు కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగమయ్యేలాగా చేస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ తీరుని అయితే మాత్రం నిరసిస్తున్నాం. అందుకోసం మాత్రం మేము పెద్ద ఎత్తున ఇక కాంగ్రెస్ తీరుపై నిరసన కార్యక్రమాలు కూడా చేయాల్సి వస్తుంది. ఒకసారి విజువల్గా కూడా చూడవచ్చు. అక్కడ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇక రాష్ట్ర నేతలందరూ కూడా
గాంధీ భవన్ ముట్టడి వైపు అయితే మాత్రం అడుగు పెడుతున్న సందర్భం ఇట్లా కనిపిస్తూ ఉంది. కొద్దిసేపట్లుగా పోలీసులు కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు కూడా చేసుకున్నారు. అరెస్టు చేయడానికి కూడా ఇక అంతా సిద్ధం కూడా చేసుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో మొత్తానికైతే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజ్భవన్ వేదికగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇటు బీజేపీ మాత్రం ఇటు గాంధీ భవన్ వైపు ప్రొటెస్ట్ చేస్తూ మొత్తానికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా తీరైతే మాత్రం డిపెండ్ అయితే ప్రస్తుతానికైతే మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.